Hi dear second days. Today we will discuss about the last example of phase rule. What is that? NaCl H2O system. That means sodium chloride water system. First we can draw the diagram of the NaCl water system. Once you look at everybody, this is the phase rule diagram of the NaCl to H2O, NaCl H2O. That means sodium chloride water system. NaCl H2O system. Once you observe here 0 degree Celsius is there. 0 degree Celsius. 0 degree Celsius is the melting point of ice or the melting point of ice or freezing point of water. This is denoted by water. That means melting point of ice or next freezing point of water. Then when you here you take the ice, then you do gradually add to this ice NaCl అంటే సోడియం క్లోరైడ్ని ఈ ఐస్కి గ్రాడ్యువల్గా ఐస్కి యాడ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే టెంపరేచర్ ఫెల్ డౌన్ అవుతుంది, అంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. వెన్ యూ యాడ్ ద NaCl టు ద ఐస్, the temperature is gradually decreases. The composition of the NaCl increases, automatically temperature immediately fell down at O. అంటే ఎక్కడి వరకు ఫెల్ డౌన్ అవుతుంది? O అంటే 21 డిగ్రీ సెల్సియస్కి ఫెల్ డౌన్ అయింది. అంటే మన టెంపరేచర్ అంటే ఐస్కి సోడియం క్లోరైడ్ యాడ్ చేస్తే టెంపరేచర్ ఏమైందంటే డౌన్ అయింది, టెంపరేచర్ తగ్గింది. ఏఓ కర్వ్ లేదా ఓఏ కర్వ్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం తీసుకుంది ఐస్ 0 డిగ్రీ సెల్సియస్. దీనికి మనం ఏం చేస్తున్నామంటే సోడియం క్లోరైడ్ యాడ్ చేస్తున్నాం, సాల్ట్ యాడ్ చేస్తే ఫస్ట్ ఏమవుతుంది, గ్రాడ్యువల్గా టెంపరేచర్ తగ్గుతుంది. తర్వాత ఏమవుతుంది, మొత్తం కంపోజిషన్ అంటే NaCl కాంపోజిషన్ ఎక్కువయ్యే కొద్ది ఏమవుతుంది, 0 దగ్గరికి వస్తుంది, అంటే O దగ్గరికి వస్తుంది, నాట్ 0 O దగ్గరికి వస్తుంది. ఇక్కడ ఏముంటుంది, ఐస్ ఉంటుంది, శాచురేటెడ్ సొల్యూషన్. అంటే ఐస్లో మనం ఏం యాడ్ చేసామంటే NaCl యాడ్ చేస్తాం కాబట్టి NaCl సొల్యూషన్ అంటే కొద్దిగా కరుగుతుంది కాబట్టి సొల్యూషన్ ఉంటుంది, నెక్స్ట్ ఐస్ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఓఏ కర్వ్లో ఎన్ని ఫేజెస్ విజిబుల్ అయితే మనకి 2 ఫేజెస్. ఓకే, వన్ ఈజ్ ద సాలిడ్ ఫేజ్, అనదర్ వన్ ఈజ్ లిక్విడ్ ఫేజ్. అంటే ఇక్కడ మనకి కరిగిపోయిన సొల్యూషన్ కనిపిస్తుంది, అట్ ద సేమ్ టైం ఐస్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏవో కర్వ్ దగ్గర మనకి సిస్టమ్ ఎలా కనిపిస్తుంది అంటే 2 ఫేజ్ సిస్టమ్ కనిపిస్తుంది. ఓకే, దెన్ టేక్ OB curve. Once you observe OB curve, here NaCl to H2O, that is the moisture sodium chloride. You take here then it's also fell down when the temperature rises. Temperature రైజ్ అయితే ఏమవుతుంది, మాయిశ్చర్ NaCl అనేది సొల్యూషన్ ఫామ్లోకి మారుద్ది. కాబట్టి మనకి OB కర్వ్ దగ్గర కూడా 2 ఫేజెస్ విజిబుల్ అవుతాయి. 2 ఫేజెస్ అంటే వాటర్ సొల్యూషన్, NaCl. when increase the temperature, when that rise the temperature, here NaCl to H2O means the moisture NaCl అంటే హైడ్రేటెడ్ NaCl, హైడ్రేటెడ్ అంటే వాటర్ కంటెంట్ ఉన్న సోడియం క్లోరైడ్. దెన్ OB curve was also visible to us 2 phases, OA curve also same 2 phases. Then take O, here at O the ice, NaCl and water content, the mixed solution also. అంటే ఇక్కడ ఐస్ ఉంటుంది మనకి, నెక్స్ట్ NaCl సొల్యూషన్ ఉంటుంది, వాటర్ కంటెంట్, 3 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని ఫేజెస్ కనిపిస్తాయి అంటే 3 ఫేజెస్ కనిపిస్తాయి. అక్కడ F ఏమవుతుందంటే 3 అవుతుంది. ఈ పాయింట్ని, ఈ O పాయింట్ని ఏమంటామంటే క్రయోహైడ్రిక్ పాయింట్ అంటాం. ఈ సిస్టంలో ట్రిపుల్ పాయింట్ అవి లాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నట్టుగా ఇక్కడ దీన్ని ఏమంటామంటే క్రయోహైడ్రిక్ పాయింట్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే క్రయోహైడ్రిక్ పాయింట్. ఎట్ 21 degrees Celsius the composition of NaCl is 23% is known as the క్రయోహైడ్రిక్ పాయింట్. అంటే ఈ సిస్టంలో 23% ఏమో NaCl ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం టెంపరేచర్ ఎంత ఉంటుంది, -21 degrees Celsius ఉంటుంది. ఇక్కడ 3 ఫేజెస్ ఉంటాయి కాబట్టి దీన్ని క్రయోహైడ్రిక్ పాయింట్ అంట. ఓకే, దెన్ once you calculate OA OB curves యొక్క డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి,
ఇక్కడ కూడా మనం ఏమి అప్లై చేస్తామంటే కండెన్స్డ్ ఫేజ్ రూల్ని అప్లై చేస్తాం. యాక్చువల్గా ఫేజ్ రూల్ ఏంటి, P+F = C+2, కానీ ఇక్కడ కండెన్స్డ్ ఫేజ్ రూల్ కాబట్టి మనం C+1 వేస్తాం. కండెన్స్డ్ ఫేజ్ రూల్. కండెన్స్డ్ ఫేజ్ రూల్ అప్లై చేస్తాం కాబట్టి P+F = C+1. ఓకే, దెన్ టేక్ OA కర్వ్. OA కర్వ్ తీసుకుంటే ఏమవుతుంది, P ఫేజెస్ 2 ఫేజెస్ కదా OA కర్వ్లో, ఇక్కడ 2 ఫేజెస్ కాబట్టి 2+F = కాంపోనెంట్స్ ఎన్ని 2 కాంపోనెంట్స్ +1. F = 3 - 2 = 1. ఏమైంది, యూనివేరియంట్ అయింది. అదే OB కర్వ్ తీసుకోండి. OB కర్వ్ తీసుకుంటే ఏమవుతుంది, అది కూడా 2 ఫేజే కదా, 2+F = 2+1. F = 3 - 2 = 1. దట్ ఈజ్ ఆల్సో యూనివేరియంట్. ఓకే, దెన్ క్యాలిక్యులేట్ ఎట్ O. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ క్యాలిక్యులేట్ ఎట్ O నాన్న. ఓకే, క్యాలిక్యులేట్ ఎట్ O. ఎట్ O, దీన్ని క్రయోహైడ్రిక్ పాయింట్ అన్నాం కదా. O అంటే ఇక్కడ ఏం తీసుకుంటామంటే P+F = C+1. ఫేజెస్ ఎన్ని ఫేజెస్ 3. F = కాంపోనెంట్స్ 2+1. దట్ మీన్స్ F = 3 - 3 = 0. అన్వేరియంట్ అవుతుంది. అన్వేరియంట్ సిస్టమ్. అన్వేరియంట్, ఇట్ ఈజ్ అన్వేరియంట్. ఓకే, దెన్ once you observe here BC that at 0.15 degrees Celsius is the hydrated NaCl nana. So that BC curve, that means BC represents the anhydride NaCl. The solubility of NaCl is represented at plus 0.15 degrees Celsius. ఇక్కడ హైడ్రేటెడ్ అయింది, ఇక్కడ హైడ్రేటెడ్ అయింది. ఇక్కడ ఏంటి, మొత్తం ఎన్హైడ్రస్ అనమాట, వాటర్ కంటెంట్ లేని సిస్టమ్ ఇది బీసీ. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి హైడ్రేటెడ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా మనం మన సాల్యుబిలిటీకి వాటర్ కొంచెం యాడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకుంటాం అంటే బీసీ కర్వ్ కూడా 2 ఫేజ్ తీసుకుంటాం. ఓకే, సి నుంచి బీకి వచ్చేసరికి ఇక్కడ మనకి వాటరు NaCl ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇక్కడ అలాగే ఏవో కర్వ్లో కూడా అంతే కదా, వాటర్ సొల్యూషను నెక్స్ట్ ఐస్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటుంది కాబట్టి 2 ఫేజెస్ విజిబుల్ అవుతాయి. BO కూడా అంతే, NaCl వాటర్ 2 ఫేజ్ రెండు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయి కాబట్టి 2 ఫేజెస్ విజిబుల్ అవుతాయి. BC ఆల్సో అంతేనన్న. ఇక్కడ B దగ్గరకు వచ్చేసరికి మనకి హైడ్రేటెడ్ NaCl విజిబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ B దగ్గర C దగ్గర కూడా మనకి 2 ఫేజెస్ విజిబుల్ అవుతాయి. కాబట్టి BC కర్వ్ ఎట్ BC కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్ BC ఏమవుతుంది, అక్కడ కూడా 2 ఫేజెస్ కదా, 2+F = C+1. దట్ మీన్స్ F = 2+2 అంటే ఇక్కడ ఫేజెస్ 2 కాబట్టి ఏమవుతుంది, F = 3 - 2 = 1. ఇది కూడా ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో యూనివేరియంట్ సిస్టమ్. యూనివేరియంట్, ఇట్ ఈజ్ ఆల్సో యూనివేరియంట్. ఇక్కడ మనం OA కర్వ్కి క్యాలిక్యులేట్ చేసాం, OB కర్వ్కి క్యాలిక్యులేట్ చేసాం, BCకి క్యాలిక్యులేట్ చేసాం, అట్ క్రయోహైడ్రిక్ పాయింట్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. దిస్ ఇస్ ద ఫేజ్ రూల్ ఆఫ్ NaCl H2O సిస్టమ్ నాన్న. దెన్ ఫ్రీజింగ్ మిక్చర్స్. ఆల్రెడీ యూ నో అబౌట్ ద ఫ్రీజింగ్ మిక్చర్స్, ఐ థాట్ యూ బిఫోర్. బట్ ఫ్రీజింగ్ మిక్చర్ ఈజ్ ద సోడియం క్లోరైడ్ అండ్ ఐస్, అంటే 1 సాల్ట్ ఐస్. యాక్చువల్గా మనకి ఐస్ ఫ్రీజింగ్ పాయింట్ తెలిసి ఏంటి, 0 degrees Celsius వద్ద మనకి ఐస్ని యూజ్ చేస్తాం. సో ఈ ఐస్ని ఇంకా మన టెంపరేచర్ ఇంకా తగ్గించాలంటే అంటే మైనస్లోకి పంపించాలంటే ఇక్కడ మనం కొన్ని సాల్ట్స్ అనేవి మనం యాడ్ చేస్తాం ఐస్కి. సో వాటిని ఏమంటామంటే ఫ్రీజింగ్ మిక్చర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ NaCl H2O ఉంది, ఇక్కడ NaClకి ఇక్కడ వాటర్కి NaCl యాడ్ చేసిన టెంపరేచర్ ఎందులోకి వెళ్ళింది, మైనస్లోకి వెళ్ళిపోయింది కదా. సో ఇలా మైనస్లోకి సోడియం, ఇలా అమోనియం క్లోరైడ్ వాటర్, పొటాషియం హైడ్రైడ్ వాటర్, ఇలా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఆ కాంబినేషన్స్ యూస్ చేసి మనం ఫ్రీజింగ్ మిక్చర్స్ తయారు చేస్తాం. ఓకే, టెంపరేచర్ ఇంకా తక్కువ కావాలి అన్నప్పుడు మైనస్లోకి ఆ విధంగా ఫ్రీజింగ్ మిక్చర్ తయారు చేస్తాం.
దిస్ ఇస్ ద లాస్ట్ టాపిక్ ఆఫ్ ద 5th యూనిట్ నాన్న. ఓకే, వీ విల్ మీట్ విత్ నెక్స్ట్ క్లాస్ విత్ న్యూ టాపిక్. ఓకే, బాయ్, టేక్ కేర్.